జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితులకు అందినయో, దళిత సమాజానికి అందినయో ఈ రోజున మీ ముందు మేము ఆవిష్కరిస్తాం. ప్రియమిత్రులారా, సామాన్యమైన అభివృద్ధి కాదు, దళితుల యొక్క జీవనంలో మార్పులు వచ్చినాయి, కొనుగోలు శక్తి పెరిగింది, చక్కగా ఇంట్లో వస్తువులు కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఇక వెంటనే మొదలుపెట్టారు అది జరగకూడదు, దళితులు బాగుపడకూడదు, దళితులకు కొనుగోలు శక్తి రాకూడదు, దళితుల్లో ఎలాంటి మార్పులు రాకూడదు. అది చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యవహార శైలి. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకి అనేది సుస్పష్టం. ఎందుకు చెబుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల పైన ఆయనే కామెంట్ చేశాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. ఇంకంతకన్నా ఆయన సిద్ధాంతం ఏమని మనం చెప్పొచ్చండి? స్థూలంగా చంద్రబాబు నాయుడు అనేవాడు దళితుల్లో పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళనే ఫీలింగ్ అని చెప్పేశాడు. అంటే తక్కువ జాతిలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో మాకు అర్థం కాదా? నువ్వెన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని సినిమా షూటింగ్లు పెట్టినా, ఎంతమందితో నువ్వు ప్రచారం చేయించుకున్నా, నీకు అనుకూల మీడియాలో పుంకాలుగా రాయించుకున్నా, నువ్వు కొత్త వేషాన్ని వేసుకొని వచ్చినా నువ్వు మాత్రం పాత సీసాయే, నువ్వేమీ మారలేదు, నువ్వు మారే ప్రసక్తి లేదు. ఈ రోజున నీకు 74 ఏళ్ల వయసులో నువ్వు మారుతావంటే ఎవరు నమ్ముతారు?